ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. నామినేషన్ల విత్డ్రాకు ఇవాళే చివరి రోజు. మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. కూటమికి 6 చోట్ల రెబెల్స్ దడ కొనసాగుతోంది. విజయనగరం, ఉండి, పోలవరం, గన్నవరం, కావలి, నూజివీడులో రెబెల్స్ పోటీ చేస్తున్నారు. విజయనగరం నుంచి మీసాల గీత, ఉండి నుంచి శివరామరాజు, పోలవరం నుంచి ముడియం సూర్య, గన్నవరం నుంచి బీజేపీ కుర్రపోలు సూర్యారావు, కావలి నుంచి పసుపులేటి సుధాకర్, నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, హిందూపురం నుంచి ఇండిపెండెంట్గా పరిపూర్ణానంద బరిలో కొనసాగుతున్నారు. మాడుగులలో అనుచరులతో పైలా ప్రసాద్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నామినేషన్ విత్డ్రాపై కాసేపట్లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటు నూజివీడులోనూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు విత్డ్రాపై ఉత్కంఠ కొనసాగుతుంది. నామినేషన్ విత్డ్రా వార్తలు నమ్మొద్దంటూ ఉండి రెబెల్ అభ్యర్థి శివరామరాజు చెప్తున్నారు. మొత్తం మీద ఇవాళ నామినేషన్లకు విత్డ్రాకు చివరి రోజు కావడంతో ఉత్కంఠ నెలకొంది. దాదాపుగా 5-6 చోట్ల రెబెల్స్ అభ్యర్థులు పోటీగా ఉండడంతో కూటమిలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ముఖ్యంగా వీరికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రధానంగా రెబెల్స్ పోటీ ఉండడంతో కూటమికి 6 చోట్ల ఇబ్బందులు తప్పేలా కనిపించట్లేదు. మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. నామినేషన్ల విత్డ్రా చేసుకుంటారా లేదంటే రెబెల్ అభ్యర్థులుగా కొనసాగుతారా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. ఎస్, రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇవాళ నామినేషన్ల విత్డ్రాకు చివరి రోజు. సో 3 గంటల వరకు టైం ఉంది. దాదాపుగా 6 చోట్ల రెబెల్స్ బెడ కొనసాగుతుంది కూటమి అభ్యర్థులకు. మరి కంటిన్యూ అవుతారా లేదంటే విత్డ్రా చేసుకోబోతున్నారా? ఏం జరగబోతుంది? అదే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది. టీడీపీలోనూ కూటమిలోనూ ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇక ఆఖరి ఘట్టానికి ముందు ఘట్టం ఇదని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయి వచ్చే నెల. దానికంటే ముందు ఘట్టం విత్డ్రాల్, నామినేషన్ విత్డ్రాల్ అనేది అత్యంత కీలకమైనది. ఎక్కడైనా రెబల్ అభ్యర్థులు ఉంటే వాళ్ళ పోటీని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి మొన్న నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా చోట్ల వైసీపీ తరఫున 1-2 మాత్రమే రెబల్ నామినేషన్ వస్తే కూటమి తరఫున దాదాపు 7-8 చోట్ల రెబల్ అభ్యర్థులు అయితే నామినేషన్ దాఖలు చేశారు. దాంట్లో ప్రధానంగా ఒక 2 చోట్ల మాత్రం విత్డ్రాల్ అయ్యే అవకాశం కనబడుతుంది. అందులో ఒకటి నూజివీడు, ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఆల్రెడీ చర్చలు జరిపారు. నూజివీడి సంబంధించి ఆయన మరో గంటలోనే వెళ్ళి నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటారని ఒక టాక్ నడుస్తుంది. అయితే విత్డ్రాల్ చేసుకోకపోవచ్చు అని ఒక టాక్ నడుస్తుంది. అంటే ఇంకా ఆయన తేల్చుకోలేదు. చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఆయన ఫైనల్ నిర్ణయాన్ని చెప్పలేదు. ఆయన హోల్డ్లో పెట్టారని తెలుస్తుంది. ఆయన కోసం అక్కడ రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంతో భారీగా కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఒక ఉత్కంఠ నూజివీడులో కనబడుతుంది. మరోవైపు విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా సంబంధించి మాడుగుల నియోజకవర్గంలో పైలా ప్రసాద్ మొదటిసారిగా ఆయన మొదట్లోనే టీడీపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు. కానీ తర్వాత బండారు సత్యనారాయణకి అక్కడ సీటు కేటాయించిన నేపథ్యంలో పైలా ప్రసాద్ నామినేషన్ వేశారు. అయితే ఈరోజు ఉదయం ఆయన తన కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నారు. కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు. తన నిర్ణయాన్ని ఇప్పుడు ప్రకటించే అవకాశం కనబడుతుంది. దాదాపుగా ఆయన విత్డ్రాల్ చేసుకుంటారని ఒక ప్రచారం జరుగుతుంది. బండారు సత్యనారాయణతో పాటు టీడీపీ నేతలు కూడా ఆయనతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ 2 స్థానాల్లో విత్డ్రాల్ ఉండే అవకాశం కనబడుతుంది. ఇక అత్యంత కీలకమైన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రఘురామకృష్ణరాజు త్రిబులార్ పోటీ చేస్తున్నటువంటి ఉండి నియోజకవర్గంలో రెబల్ అభ్యర్థిగా శివరామరాజు అక్కడ నామినేషన్ దాఖలు వేశారు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. కానీ సోషల్ మీడియా కొంతమంది ఆయన నామినేషన్ విత్డ్రాల్ చేసుకున్నారు, ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేస్తున్నారని కూడా ఆయన మండిపడుతున్నారు. తాను ఎక్కడా కూడా నామినేషన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, ఇండిపెండెంట్గా గెలుస్తానని చెప్పారు. కానీ ఆయనతో సంప్రదింపులు జరిపినప్పటికీ ఆయన వెనక్కి తగ్గట్లేదు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరానికి సంబంధించి చూస్తే పోలవరంలో కూడా ముడియం సూర్యచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి ఆయన గురించి పెద్దగా టీడీపీ అధిష్టానం పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాసు ఆల్రెడీ అక్కడ కూటమి అభ్యర్థికి అక్కడ సపోర్ట్ చేసిన నేపథ్యంలో ముడియం సూర్యచంద్ర ఇంపాక్ట్ పెద్దగా ఉండదు కాబట్టి ఆయన గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డికి అక్కడ సీటు కేటాయించారు. అక్కడ పసుపులేటి సుధాకర్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన కూడా వెనక్కి తగ్గే అవకాశాలు లేదు, ఇండిపెండెంట్గానే పోటీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. వాటితో పాటు విజయనగరం జిల్లా చూస్తే విజయనగరం జిల్లాలో కూడా రెబల్ అభ్యర్థి ఇప్పుడు కొంత టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం కనబడుతుంది. అక్కడ అశోక్ గజపతిరాజు కుమార్తెకి అక్కడ విజయనగరం సీటు కేటాయిస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరఫున గెలిచిన మీసాల గీత
ఇండిపెండెంట్గా రెబల్ అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె కూడా విత్డ్రాల్ చేసుకునే అవకాశం అయితే లేదు. ఆమె రెబల్ అభ్యర్థిగానే పోటీలో ఉండే అవకాశం కనబడుతుంది. ఒక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చూస్తే కనుక ఆముదాల వలస స్పీకర్ తమ్మినేని సీతారాం సంబంధించినటువంటి నియోజకవర్గం అక్కడ వైసీపీ నాయకుడు సూరి గాంధీ నామినేషన్ వేశారు. మరి ఆయన విత్డ్రాల్ చేసుకుంటారు లేదనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. అక్కడ పెద్దగా ఒక మండల స్థాయి నాయకుడు కాబట్టి ఆయన విత్డ్రాల్ మీద పెద్ద వైసీపీ ఫోకస్ పెట్టలేదని తెలుస్తుంది. ఇక విజయనగరం ఉమ్మడి విజయనగరం చూస్తే కనుక కురుపాం నియోజకవర్గం నుండి అదేవిధంగా అరకు పార్లమెంట్ నుంచి 2 స్థానాలకు ఒకే అభ్యర్థి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిమ్మక జయరాజ్ అనే వ్యక్తి అటు కురుపాం ఇటు అరకు సంబంధించినట్టు అసెంబ్లీ పార్లమెంట్కి నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిమ్మక జయరాజు ఆయన కూడా విత్డ్రాల్ చేసుకునే అవకాశమే కనబడుతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటలలోపు ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు టీడీపీ నేతలు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. నిన్న నుంచి అదే పనిలో ఉన్నారు. కానీ ఎంతవరకు వెనక్కి తగ్గుతారు అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతం మనకు అందున్న సమాచారం ప్రకారం అటు మాడుగుల నుంచి కానీ ఇటు నూజివీడు 2 స్థానాల్లోనే టీడీపీ రెబల్ అభ్యర్థులు కొంత వెనక్కి తగ్గే అవకాశం కనబడుతుంది. మిగతా చోట్ల మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో అయితే అవకాశం ఉందా? రెబల్ అభ్యర్థులు దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం ఎలాంటి కసరత్తు చేస్తుంది? వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేయబోతుందా చివరి నిమిషం వరకు కూడా? అలాగే ఒకవేళ కొనసాగితే కనుక గెలుపోటములపై ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది అభ్యర్థులు? ఖచ్చితంగా అంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ఒక క్యాడర్ని చీల్చి లేకపోతే ఓట్లు చీల్చే అవకాశం ఉన్న నేతలను అయితే ఫోకస్ పెట్టారు. తెలుగుదేశం అధిష్టం కానీ కూటమి నేతలు ఫోకస్ పెట్టి వాళ్ళతో సంప్రదింపులు చెప్తున్నారు. ఒక కింద స్థాయి లీడర్ 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ లీడర్లు అయితే వాళ్ళ గురించి పెద్దగా అయితే పట్టించుకోవట్లేదు. కొంత కీలకమైన నేతలు ఎవరైనా కానీ నామినేషన్ దాఖలు చేస్తే వాళ్ళతో మాట్లాడుతున్నారు. దానిలో భాగంగానే అటు నూజివీడు కానీ మాడుగులు కానీ కొంత విత్డ్రాల్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా శివరామరాజు ఆయన వెనక్కి తగ్గే అవకాశమే లేదు. ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తాను ఒక ధీమా ఆయన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడిన ప్రయోజనం లేదని ఆల్రెడీ టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన వర్గీయులు కావలి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అక్కడ నేతలు కూడా సంప్రదింపులు జరిపినప్పటికీ ఆయన వెనక్కి తగ్గే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. ఆయన పోటీ చేస్తానని చెబుతున్నారు. అటువైపు ఉమ్మడి శ్రీకాకుళం కానీ విజయనగరం సంబంధించి కూడా అక్కడ నేతలు ఏ మేరకు ప్రభావం చూపిస్తారని దానిపైన అక్కడ నేతల సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ పోటీలో ఉంటే కనుక ఖచ్చితంగా కొన్ని చోట్ల ఇంపాక్ట్ క్రియేట్ అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన ఓటు బ్యాంకే చీలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతుంది. మరి 3 గంటలలోపు ఎంతమంది చేత విత్డ్రాల్ చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేటగిరీ అంటే స్థాయిని బట్టి అక్కడ ఆ నామినేషన్ దాఖలు చేసినటువంటి స్థాయిని బట్టే సంప్రదింపులు జరుపుతున్నారు. అతని మీద ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే వేరే విధానాల ద్వారా అతన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకవేళ ఇంపాక్ట్ చూపించే ఎవరైనా 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ లీడర్లు మండల స్థాయి లీడర్లు అయితే వాళ్ళ గురించి అయితే టీడీపీ కానీ కూటమి నేతలు అయితే పట్టించుకోవట్లేదు రామదాస్. మిగతా వాళ్ళ మీద అయితే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మరి చూడాలి. 2-3 అయితే ప్రస్తుతానికి అయితే వెనక్కి తగ్గే ఆలోచనలు ఉన్నారు. మరి 3 గంటల తరకు సమయం ఉంది కాబట్టి ఈ 2-3 గంటలు ఏమైనా మాట్లాడి వాళ్ళని మిగతా వాళ్ళని కూడా ఒప్పిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రేసులో ఉంటే కనుక అది కూటమి వైపు కూటమి ఖచ్చితంగా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు చీల్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద నామినేషన్ల విడ్డ్రాకు ఇవాళ చివరి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. కూటమికి 6 చోట్ల రెబెల్స్ బెడద కొనసాగుతుంది. విజయనగరం ఉండి పోలవరం గన్నవరం కావలి నూజివీడులో రెబెల్స్ పోటీ చేస్తున్నారు. ఇక హిందూపురం నుంచి ఇండిపెండెంట్గా పరిపూర్ణానంద కూడా బరిలో కొనసాగుతున్నారు బీజేపీ రెబెల్గా. అటు మాడుగులతో అనుచరులతో పైలా ప్రసాద్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నామినేషన్ విడ్డ్రాపై కాసేపట్లో నిర్ణయం ప్రకటించబోతున్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు కూడా అదే పరిస్థితి. నూజివీడులో ఆయన కూడా దాదాపుగా విడ్డ్రా చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఉండి రెబెల్ అభ్యర్థి శివరామరాజు మాత్రం నామినేషన్ విడ్డ్రా ప్రసక్తే లేదంటున్నారు. నామినేషన్ విడ్డ్రా చేసుకున్నానంటూ వస్తున్న వార్తలు నమ్మొద్దంటున్నారు. ఖచ్చితంగా తాను బరిలో ఉంటానంటున్న ఉండి రెబెల్ అభ్యర్థి శివరామరాజుతో మా ప్రతినిధి మనోజ్ ఫేస్ టు ఫేస్. ఉండి నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి వేటుకూరి శివరామరాజు ఈరోజు ఉండిలో పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. పెద్ద ఎత్తున టీడీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. సరే, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున మీ కార్యకర్తల అభిమానులు తరలివచ్చారు. ఏ విధంగా సాధ్యమైంది? నాకు ఉండి నియోజకవర్గంతో 20 సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంది. 2004లో కలిదిన రామచంద్రరాజు గారికి నేను మోరల్గా సపోర్ట్ చేశాను. 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి 4 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు చేశాను. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. తర్వాత పార్లమెంట్ కింద ఎంపీ కింద పోటీ చేసి ఓటమి పాలైన ప్రజలతో ఉన్నాను. నేను 20 సంవత్సరాల అనుబంధంతో నాకు ప్రజలకి నేను ఎమ్మెల్యేగా చేసిన సేవలు, శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసిన సేవలు ఎవరూ కూడా మర్చిపోలేదు.
నేను ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ గ్రామం వెళ్ళినా మీరు పలానా టైంలో మాకు ఆపరేషన్ చేయించారు, వైద్యం చేయించారు, మా అబ్బాయిని చదివించారు, మా కుటుంబంలో సమస్యకి పరిష్కారం చేశారు, మా ఇంటికి కట్టుకుంటే సహకరించారు. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మనం చేసిన సహాయ సహకారాలని వాళ్ళు గుర్తుపెట్టుకుని మీరు సేవాభావంతో ఉండే వ్యక్తి, మీ సేవలు మాకు కావాలి. అలాగే ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బాగా పనిచేశారు, సమస్యల పట్ల స్పందించేవారు, ప్రత్యేకించి వ్యవసాయ రంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచారు, గ్రామాల్లో మౌలిక వసతులన్నీ కూడా కల్పించడం మీద దృష్టి పెట్టి అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు ఉన్నారు. కాబట్టి మీరు మాకు ఉండాలి అనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉండి నియోజకవర్గం నుంచే కాకుండా ఇటు భీమవరం నుంచి కూడా మీ అభిమానుల కార్యకర్తలు వచ్చారంటే ఏం చెప్తారు? భీమవరం నుంచి మా విలేజ్లో రైతులందరూ కూడా పిల్లల చదువుల నిమిత్తం భీమవరంలో కాపురం ఉంటారు, రెసిడెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మా ఉండిలో ఓటు అనేది ఉంటుంది విలేజ్లో. కాబట్టి మా ఉండి నియోజకవర్గంలో ఉన్నవారు మాత్రమే పాల్గొన్నారు. నాకు భీమవరంలో కూడా మంచి అభిమానం ఉంది. ఎందుకంటే భీమవరంలో నిరంతరం నేను చేసే అభివృద్ధి సంక్షేమాన్ని అందరూ కూడా పరిశీలిస్తారు, అందరికీ అందుబాటులో ఉండే విధానాన్ని పరిశీలిస్తారు. ఈరోజు మాకైతే 70 గ్రామాల నుంచి, అదేవిధంగా నగర పంచాయతీ నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే శివరామరాజు ఒక్కసారి ఆలోచించాలి, మాతో కలిసి రావాలి, మరొకసారి టీడీపీలోకి వచ్చి నా గెలుపుకు సహకరించాలని రఘురామకృష్ణరాజు కోరుతున్నారు. నాకు ఉండి నియోజకవర్గంతో బాండింగ్ ఉంది. ఉండి నియోజకవర్గ ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. నేను ఉండి నియోజకవర్గంలో ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి ఎప్పుడో నేను 40 రోజుల క్రితమే ప్రకటించాను. ఆ ప్రకటనకు అనుగుణంగానే నేను ప్రజాక్షేత్రంలోకి ప్రజల దగ్గరికి వెళ్ళాను. ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి ఆహ్వానించారు. వారి ఆహ్వానానికి తగ్గట్టుగానే నేను ఈరోజు నామినేషన్ వేసి ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను. ప్రజల ఆదరణతో గెలుస్తాను. పల్లె నిద్ర కూడా చేస్తున్నారు, గ్రామాల్లోకి వెళ్తున్నారు, ఏమంటున్నారు సార్ వారందరూ? నేను పల్లె నిద్ర, అదేవిధంగా ఆటో మీద ప్రయాణం, ఇవన్నీ కూడా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ప్రతి కుటుంబాన్ని కూడా మా ఉండి నియోజకవర్గంలో 2,23,000 ఓటర్లు ఉన్నారు. సుమారు 90,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అందరినీ కూడా ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి ప్రతి ఒక్కరిని కలవాలి, ప్రతి కుటుంబంలోని సభ్యుల్ని అప్పీల్ చేయాలని చెప్పి ఆలోచనతో నేను ఈ ఆటో మీద క్యాంపెయిన్ చేశాను. అదేవిధంగా పల్లెనిద్ర కూడా చేయటం వల్ల అక్కడే నైట్ స్టే చేసి లేట్ వరకు కూడా అక్కడ విలేజర్స్ సమస్యలు నా దృష్టిలో పెట్టడం, అదేవిధంగా అక్కడ విలేజ్లో ఉన్న వాతావరణం, అలాగే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేయటం, ఈ విధంగా పల్లెనిద్ర కూడా చేశాను. నిన్నటితోటి 70 గ్రామాలు నగర పంచాయతీ ప్రచారం అంతా కూడా ప్రధానంగా నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాననే అప్పీల్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళాను. ఈరోజు నామినేషన్ వేశాను. వచ్చే 4 రోజుల్లో కూడా అందరినీ కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు అందరినీ కూడా కలిసి నాకు మద్దతు ఇమ్మని చెప్పి అప్పీల్ చేస్తాను. నాకు 29కి సింబల్ వస్తుంది. సింబల్ వచ్చిన తర్వాత 30వ తారీఖు నుంచి ప్రచార కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళి సింబల్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ఆశీస్సులు పొందే విధంగా ప్రజలని అప్పీల్ చేస్తాను. పూర్తి స్థాయిలో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాను. ఉండి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి ఇక్కడ ప్రజల ఆదరాభిమానం కూడా గెలుచుకుంటాను. ఇక్కడ నేను ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని నేను పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తాను. ఈరోజు నా గెలుపుకి సునాయాసనం అని చెప్పడానికి గల కారణం స్వచ్ఛందంగా నా కార్యకర్తలు, అభిమానులు ఉండి నియోజకవర్గ నామినేషన్కి తరలి రావడమని వేటుకూరి శివరామరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్ మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి.